సో మా టోటల్ పూసాల వంశంలో వీళ్ళే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటూ వీళ్ళేమన్నా తండ్రి కొడుకు లాగా ఉన్నారా. వరంగల్ టు ఏదైతే కర్మర్ హైవే ఉందో ఇది ఎవరు ఊహించినంత ఫాస్ట్ గా వర్క్స్ నడుస్తుంది అనమాట. గుడ్ మార్నింగ్ విన్ను, ఏం కావాలి? టీవీయా? ఓకే, నేను మాట్లాడుతున్నానే టీవీ సౌండ్ బంద్ చేసిన. నువ్వేమింటే వెనక పడతావు జిన్ను. ఒక చూడు, వేర్ ఆర్ యూ సిట్టింగ్? సి మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారు. ఈరోజు సండే, టైం వచ్చేసి 10:10 అవుతుంది. మా జిన్ను విన్నులు అయితే టిఫిన్ చేస్తున్నారు. స్కూల్ లేదేం లేదు. నిన్న మేము అడుగుదాం అనుకున్నాను, క్యాన్సిల్ అయిపోయింది, పోలేదు. టీవీ దగ్గర ఉంటే చూడొద్దు. ఇట్లా గైస్, గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ సో మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. బయటకి ఎక్కడికి వెళ్ళలేదు నిన్న, అంతే ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అట్లు తింటున్నాము విత్ కుడక చట్నీతోని. ప్రజెంట్ అయితే మనం అట్లు పోసుకుంటున్నాము పెనం మీద. ఇదే మా టిఫిన్ అన్నమాట ఇవాళ. ఇవి బియ్య పట్లు, మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యంలో పిండి వేసుకొని ఇట్లా అట్లు తింటాం మేమైతే. ఏమైంది? ఇక్కడ విన్నునాని రెడీ అయిపోయిండు బయటికి, మళ్ళీ సత్యనారాయణ పూజకు పోవాలి. జున్ను రెడీ అన్నాను. జున్ను ఏం కార్లు రిపేర్ చేస్తున్నాను? డోంట్ రిపేర్ ఎనీ కార్స్. అయ్యో, కార్ ఏం చేయకు, రిపేర్ చేయకండి, ఓకేనా? ఓకే. వావ్, జున్ను ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? జున్ను నా కోసం ఏమో ఇది ఇస్తున్నాడు. వాట్ ఈస్ దట్? చూపెట్టు జున్ను. వావ్, గెట్టింగ్ వైట్ అండ్ వైట్ అగైన్ వైట్. వావ్ జున్ను, వైట్. వాట్ ఈస్ దట్? వావ్, నాన్న కోసం తీసుకొచ్చినావా ఇది? నాన్న కోసం తీసుకొచ్చినావా? ఓకే. సో జున్ను నా కోసం అయితే ఒక బనియన్ అయితే ఓపెన్ చేశాడు, అన్బాక్సింగ్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ షర్ట్ వేసుకోవాలా ఆలోచిస్తున్నాను, ఏ షర్ట్ వేసుకోవాలని చెప్పేసి. సో ఇదేమో మామూలు కుర్తా టైపు, ఇదేమో ఇది. చూద్దాం, ఇదే ట్రై చేద్దాం ఇవాళ. ఆ షర్ట్ ఈ షర్ట్ అని చూసి మళ్ళీ మనకు ఫార్మల్ సెట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఫార్మల్ షర్ట్ వేసుకున్నాను. మా వాళ్ళు కూడా ఫార్మల్ రెడీ అయిపోయారు. ఇక్కడ క్యాజువల్ ఉంది. సో పోదాం అంటున్నాము, రెడీ అయినాము. టైం వచ్చేసి 12 అవుతుంది. యాక్చువల్గా పొద్దున్నే వెళ్ళాలి కానీ ఇప్పుడు లేట్ వెళ్తున్నాం మేము. ఫ్రెండ్స్, మా అమ్మ చీర ఎలా ఉంది ఇది? అమ్మని ఈ చీర చేంజ్ చేయమంటున్నా. చేంజ్ చేసిన తర్వాత ఆ చీర బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక్కడ తమ్మునికి తారక్ జున్ను అయితే షూ వేస్తున్నాడు కార్తీక్ విన్నుకు. సో అమ్మని మళ్ళీ చీర కలర్ చేంజ్ చేయించాను. ఇది బాగుందా లేదా కామెంట్ చేయండి. ఫస్ట్ చీర బాగుందా, ఇది బాగుందా? నేనైతే ఇదే బాగుందా అంటున్నా, మీరేమంటారో కామెంట్ చేయండి. నాన్నమ్మ చీర మంచిగా ఉందా? బయటికి వెళ్తే పవర్ బ్యాంక్ కంపల్సరీ. నా పవర్ బ్యాంక్ బండిల్ ఉందో కార్లో మర్చిపోయాను, పోయి చూద్దాం బండిల్ ఉందో లేదా అని. చూసారా, బండిలో పవర్ బ్యాంక్ నూనె ప్యాకెట్ ఇక్కడే మర్చిపోయాను. లాక్ చేస్తున్నాం. జున్ను విన్నులు రెడీ అయినా కిందికి వస్తున్నారు. నువ్వు ఇట్లా ఎక్కకు, ఇక్కడ పదా, దా కమాన్, కమ్ ఫాస్ట్. కిందికి ఎందుకు వచ్చాను? పైకి రా. చాలా రోజుల తర్వాత మేము హుజరాబాద్ వెళ్తున్నాము. ప్రజెంట్ అటు ఒక వారం అవుతుంది ఈ మధ్యకాలంలో. ప్రజెంట్ వెళ్తున్నాము. నువ్వు దాంతో ఆడకు, దానికి అవి ఉంటాయి, బాములు ఉంటాయి, కొక్కుతాయి నిన్ను, ఓకేనా? ఒకనియా? రైట్, చలో రైట్ గో. ఇవాళ ఎండ మాత్రం మంచి ఫుల్ కొడుతుంది, బయట వాతావరణం వేడే ఉంది. ఇక్కడ వచ్చేసి 4 కార్లు అయిపోయినాయి. ఒక కారు పోయి 4 కార్లు అయిపోయినాయి. ఎండకి ఎంతున్నాయి, వాన తడుస్తున్నాయి పాపం మన కార్ అయితే. కార్లో అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ డ్యూ సర్వీస్ రిక్వైర్డ్ అని పడింది. ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంది. ఇంకా టైం 12:23, డేట్ వచ్చేసి 10th డిసెంబర్. చలో వీఆర్ గోయింగ్. జున్ను వచ్చాడు, బట్ కార్లో డస్ట్ ఉంది, కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఎయిర్ తక్కువ ఉంది, ఎయిర్ పెట్టుకోవాలి. ఎయిర్ పెట్టుకున్న తర్వాత ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో ముందు కూర్చుంటా అని పోటీ పడుతున్నారు జున్ను విన్నులు, ఎవరు ముందు కూర్చుంటా అని చెప్పేసి. అమ్మాయి వెనకకి వెళ్ళింది. మేము బయలుదేరాము, 12:40 అవుతుంది. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంట్ దాటి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. ఇది మనకి కిసాన్ నగర్ ఏరియా, శివాజీ నగర్ కిసాన్ నగర్ ఏరియా. మన కరీంనగర్లో ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అయితే చూసారు కదా, ఇది పొజిషన్. కన్స్ట్రక్షన్ భారీగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎస్ఎన్ ప్రైడ్ మాల్, ఇది గాంధీ రోడ్ దగ్గర మల్టీప్లెక్స్ అనమాట ఇది. సో నా జర్నీ ఎప్పుడు కూడా అనుకోకుండా అవుతుంది అనమాట. ఒక అరగంట క్రితము, పావు గంట క్రితమే రెడీ అవుతాం అన్నట్టు. అప్పుడప్పుడు మేము అంటే అసలు నా 2-3 రోజుల ప్రయాణం అనేది స్టార్టింగ్ ఉండదు. అనుకుని ఆగం ఇట్లా వెళ్తూ ఉంటాం మేము ఎప్పుడు కూడా. జర్నీ అనేది ఒక ప్లానింగ్తో వెళ్ళాం ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు అనుకుంటే అప్పుడప్పుడు వెళ్తాం. అమ్మా, ఎప్పుడు కూడా అనుకొని పోతాం మనం. అనుకోని కాదు, వీలు కాదు. అందుకొరకే ఒక్కొక్క సందర్భం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఇదేమంటారు, అల్ఫా చౌరస్తా అంటారా, కారకనగడ్డ అంటారా, ఏం చౌరస్తా అంటారు కామెంట్ చేయండి. అలా ఆడుతున్నాము టువర్డ్స్ మనకు నాకా చౌరస్తా నుండి. ప్రజెంట్ అయితే మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్తాము. వరంగల్ హుజరాబాద్ వెళ్ళాలంటే కేబుల్ బ్రిడ్జ్ రోడే కనుక అటు వెళ్తాము. అండ్ 4 లైన్ రోడ్ కూడా అక్కడ వస్తుంది కదా మనకు. చలో ప్రజెంట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ వచ్చాము. ఏం చేస్తున్నారు మీరు? ఆకలి అవుతుంది మీకు? కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది చూడండి, కేబుల్ బ్రిడ్జ్ ముందర కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ప్రజెంట్ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కి నెక్స్ట్ మన వరంగల్ హైవే చూద్దాం. 4 లైన్ వర్క్ నడుస్తుంది కదా, చూద్దాం ఎట్లుంది అనేది.
దగ్గరకు వచ్చేసాము. కానీ ఇక్కడ జాగ్రత్త వెళ్ళాలి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రం. అయితే ఇది మనకి కేబుల్ బ్రిడ్జ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి. నో సందడి, నో హడావిడి, నథింగ్. నార్మల్గా బ్రిడ్జెస్ మీద ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్ ఉంటుంది అన్నమాట ప్రజెంట్ అయితే. వర్క్స్ కూడా ఎక్కడెక్కడ స్తంభించిపోయినట్టుగానే ఉంది వాతావరణం అయితే. మా విన్నేమో లాల పోదామంటాడు, జున్నేమో మాత్రం అయితే లాలద్దు అంటాడు. ఇక్కడ మాత్రం చూసారా కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైన. ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తింటారు. జున్ను ఐస్ క్రీమ్ తిన్నారు చూసినావా? వాటర్ అయితే ఉన్నాయి. ఏంటంటే అడ్డంలో కనబడుతుందా? ఐస్ క్రీమ్ తిన్నా అడ్డంలో కనబడుతుందట. సో కేబుల్ బ్రిడ్జ్ అయితే దిగుతున్నాం ప్రజెంట్ సదాశివపల్లి సైడ్. ఎలక్షన్స్ టైంలో ఉన్న హంగామా అంతా పోయింది మనకి కేబుల్ బ్రిడ్జ్ పైన. ఎలక్షన్స్ టైంలో స్టాండ్స్ ఏమైతే వేసారో అన్ని కూడా అయిపోయినాయి. ఇక ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాదురు అనేది ఉండడో నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడు అందరికి గ్యాదర్ చేయాలి, ఎలక్షన్స్లో అందరినీ మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకోవాలంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కండక్ట్ చేశారు. మరి ఇప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయా జరిగాయి అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బటర్ఫ్లై చౌరస్తా వచ్చింది. బటర్ఫ్లై చౌరస్తా సదాశివపల్లి. బండి నేర్చుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అట. ఇది కూడా చూసారా, ఎవరు నడవట్లేదు. ప్రజెంట్ సదాశివపల్లి దిగాము. మనకు ఆలుగురు నుంచి వచ్చే రోడ్లు బస్సులు అయితే తెలంగాణ వస్తున్నాయి. మన సదాశివపల్లి రోడ్ నుంచి వెళ్ళి మన కర్మ రోడ్ ఆలుగురు రోడ్ ఏదైతే ఉందో దానికి కలిసాము. ఈ ఏరియా అయితే చాలా జంక్షన్ పాయింట్, చాలా డేంజరస్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ అన్ని కూడా మీనాక్షి ఏసీ కన్వెన్షన్ హాల్ అయినాయి. ఫ్రెండ్స్ నిన్న నుంచి మనకు లేడీస్ కి అయితే ఫ్రీ అయిపోయింది ఆర్టీసీ బస్ లో. మనకున్న లేడీస్ ని ఆర్టీసీ బస్ ఎక్కియాలి. పాపం జెంట్స్ ఎవరైతే ఉంటారో అందరినీ మన కార్లలో తీసుకుపోవాలి. బస్ రేట్కి కార్లో తీసుకుపోవాలి, అయితే ఫ్రీ తీసుకుపోవాలి. అది నేను అనుకుంటాను. మీరు ఏమనుకుంటారు చెప్పండి, కామెంట్ చేయండి. బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు అయితే ఫుల్గా వెళ్తున్నాయా లేదా చూద్దాం మనం కొంచెం ఆయనగా. ముందరైతే ఆర్టీసీ బస్సులు అయితే ట్రాఫిక్ అయితే ఆగింది. ఫ్రెండ్స్ మా గ్రామం వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్ విలేజ్ మానకొండ. ఐ లవ్ మానకొండ బోర్డు పెట్టిల్లు ఇక్కడ. మానకొండ చెరువు. నేను చిన్నప్పుడు రోజు ఇక్కడ నుంచి బస్ ఎక్కి వచ్చేసి కరీంనగర్కి వచ్చి స్కూల్లో చదువుకునేది అనమాట. ఫ్రెండ్స్ మనకి కరీంనగర్ నుంచి వెళ్ళి టువర్డ్స్ మన వరంగల్ నుంచి వచ్చే రోడ్ వచ్చేసి బైపాస్ ఇటు సైడ్ వెళ్తుంది. ఇక మనం మానకొండ ఊళ్ళకి వెళ్ళి పోదనమాట. ఇది అన్నారం నుంచి వెళ్ళి అటు సైడ్ రోడ్ వెళ్తుంది. అంతా 4 లైన్ రోడ్ వర్క్ ఇదంతా. ఇటు సైడ్ ఇక మానకొండ ఊళ్ళకి వెళ్ళి రాదనమాట ఈ రోడ్డు. అటు ఊళ్ళకి వెళ్ళి ఊరికి అన్నారం నుంచి వెళ్ళి డైరెక్ట్ టచ్ అవుతుంది. మానకొండ దాటిన తర్వాత మనకి 4 లైన్ వర్క్ పరిస్థితి ఇదనమాట. కరీంనగర్ టు వరంగల్ హైవే అసలు ఫాస్ట్ గానే అయితే వర్క్ నడిచినాయి ఘోరంగా అయితే. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం వర్క్ నడుస్తుంది. మన వరంగల్ టు ఏదైతే కరీంనగర్ హైవే ఉందో ఇది ఎవరు ఊహించినంత ఫాస్ట్ గా వర్క్స్ నడుస్తున్నాయి అనమాట. ఏదమ్మా మొన్న కూడా వరంగల్ అయినాం. వరంగల్ పోతే ఇలంగల్లి మీకు ఆ వీడియో చేస్తాను కానీ రాలేదు, చూపెట్టే తర్వాత వస్తుంది వీడియో. పోతూ కార్లో డీజిల్ అయిపోయిందనే విషయాన్ని మర్చిపోయి చక్క వెళ్ళిపోయాము. దుద్దరపల్లి వచ్చింది. మళ్ళీ రిటర్న్ పెట్రోల్ బంక్ బాగా దాటి వెళ్ళాం అనమాట. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మేము. అటు పోయేటోళ్ళం మళ్ళీ రివర్స్ వచ్చేసి ఇట్లా వస్తున్నాం అనమాట. డీజిల్ ఇక్కడ పోసుకుంటాం. ఇక్కడైతే రోడ్ బ్లాక్ ఉంది. మేమైతే డీజిల్ పోసుకున్నాము. ఈ పెట్రోల్ బంక్ నుంచి మానకొండ దాటినాక పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మళ్ళీ సేమ్ రిటర్న్ పొజిషన్. మా జున్నునానికి దాహం అవుతుందా, విన్నునానికి దాహం అవుతుందా? ఎవరో వాటర్ అడిగలేదు ఇప్పుడు. ఎవరు అడిగిలు మరి? ఇక్కడ ఆగినప్పుడు తాగద్దా వాటర్? ఇట్లా వచ్చినాము. ఇట్లా తాగినావా? ఓకే మళ్ళీ స్టార్ట్ అయ్యాము 4 లైన్ రోడ్లో. 1:35కి వచ్చేస్తే మేము హుజరాబాద్ చేరుకున్నాము. ట్రాఫిక్ అయితే బాగుంది. మన కరీంనగర్ టు వరంగల్ హైవే 4 లైన్ రోడ్ కూడా వర్క్స్ అయితే నడుస్తున్నాయి కానీ ఇంకా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి ఇంకో 1 to 2 years లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది అంతటా. देखो इधर हमारा जुन्नू विन्नू सो रहा है. एक्चुअली दोनों सो रहे हैं अभी. ఫుల్ నీంద్ మే అయ్యి దోనో. ఎలక్షన్ల టైం జర్నీకి ఎలక్షన్ల తర్వాత జర్నీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు కామ్ ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ గాయి లుల్లి ఉండేది అనమాట. సో హుజరాబాద్ రోడ్లోకి వెళ్తున్నాము. మొత్తం మార్కెట్, కూరగాయల మార్కెట్, షాపింగ్ ఇళ్ళకి వెళ్ళి అనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి బయట ఎర్రటెండా, కార్లో చల్లటి గాలి, అందరు నిద్రపోతున్నారు, నేను ఒక్కడి తప్ప. అక్షంతలు పట్టుకోండి. 5వ కథ వినండి. అత పంచమాధ్యాయనః
సుతమహాని మరలా ఈ విధముగా చెప్పుచున్నాడు. దీస్ ఆర్ 4 అన్నదమ్ములు. పెద్దన్న, అందరికంటే చిన్న తమ్ముడు. జున్ను అన్నయ్యలను కలుసుకున్నాడు ఇప్పుడు వచ్చేసి హుజరాబాద్ వచ్చేసి. మా అన్నయ్య కొడుకు, తమ్ముని కొడుకు జున్ను, మా కొడుకు. చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మ మనసారా స్వామిని కొలిచి జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారండి మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని కొలిచి హారతులేరమ్మా. శ్రీ చందనమలరించి వందనమనరే చందనమూర్తికి వందనమనరమ్మా. సో సత్యనారాయణ పూజ అయిపోయింది. ప్రసాదం తింటున్నాం అందరం వచ్చేసి. అన్నిటికంటే టేస్ట్ ఉంటుంది సత్యనారాయణ ప్రసాదం. ఇప్పుడు అందరు టేస్ట్ చేసి తింటున్నారు. సత్యనారాయణ ప్రసాదం తింటున్నావా? జున్ను విన్నుడు తింటున్నాడు. మా హర్షి అయితే ఇష్టంగా తింటున్నాడు కదా. నచ్చింది పౌడర్ నచ్చింది. మా విన్నేమో టేస్ట్ చూడలే, తింటాడు ఇప్పుడు తింటాడు పౌడర్. వచ్చిన పౌడర్ టేస్ట్ చూపెట్టాక తింటాడు. అమ్మ చిన్నమ్మ అందరు ఇక్కడ. మా భీష్మ కొడుకు అని చెప్దాం, ఓకేనా? తమ్ముని కొడుకు ఇక్కడ, ఇంకో తమ్ముని కొడుకు ఇక్కడ. జున్ను విన్నులు అందరం వచ్చాము. సత్యనారాయణ వ్రతం అయిపోయింది. స్నాక్స్ తింటున్నాము. మా అన్నయ్య కొడుకు ఇక్కడ మళ్ళా, మా పెద్ద అన్నయ్య కొడుకు అక్కడ ఉన్నాడు. ఇలా అందరు ఉన్నారు. మా అన్నయ్య బిడ్డ. ఓకే, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. విచ్ క్లాస్ యువర్ స్టడీయింగ్? 5th B. నువ్వు? 7th class. నువ్వు? 4th క్లాస్. ఓకే. అరే హర్షు ఏ క్లాస్ చదువుతున్నావు? మా బాబాయ్ ఉన్నాడు అక్కడ. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా? ఓయ్. సో మా టోటల్ పూసాల వంశంలో వీళ్ళే ఇప్పుడు పెద్దవాళ్ళు అన్నట్టు. కాబోయే యంగ్ జనరేషన్స్, కాబోయే ఏమంటారు నెక్స్ట్ జనరేషన్ తో అన్నట్టు. సో చూసారా, వీళ్ళంతా కూడా మా అన్నదమ్ముల పిల్లలు అనమాట. అందరూ అక్క తర్వాత సీరియల్ ఆర్డర్లు నిల్చున్నారు అందరూ, ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ సో ఇది పూసాల ఫ్యామిలీ. సాయంత్రం ఎంతైతే 3:10 సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. అన్నయ్యతో పాటు మేము ఫ్యామిలీ మెంబర్స్. అందరికన్నా ఫస్ట్ ఐటమ్ ఇది తిన్నారట మా రెండో అన్నయ్య కొడుకు అన్నమాట. ప్రజెంట్ ఐటమ్ చూద్దాం. మన ఇక్కడ సాంబార్ ఉంది, పెరుగు ఉంది, రైతా అనుకో, ఇంకా వంకాయ, పాలకూర పప్పు, గుమగుమలాడే కర్రీలు అట. అన్నయ్య పట్టిస్తున్నాడు మా సిన్న. ఏ వంటకాలు? గుమగుమలాడే తెలుగు వంటకాలు. థ్యాంక్ యూ. అందరు మా కొడుకులు అన్నమాట. ఇగో మా చిన్న తమ్ముడు నాకన్నా పెద్ద పొడుగు ఉంటాడు, నాకన్నా చిన్న తమ్ముడు అన్నాడు. ఏం చెప్పాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్. నీ ఇష్టం గంట ఊహించాలి. ఇక్కడ ఉన్నది ఓన్లీ పూసాల ఫ్యామిలీ మాత్రమే. ఇది తీయలే మేము. లడ్డూలు మాది ఎప్పుడు ఏం చేయాలా? బాబాయ్. ఇక జున్ను విన్నులు తినడానికి స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకెప్పుడు ఫస్ట్ జున్ను తినడు, మొదట టేస్ట్ పెట్టిన తర్వాత వేస్తాడు. అన్నయ్య వీళ్ళు ఏమన్నా తండ్రి కొడుకు లాగా ఉన్నారా? అన్నదమ్ములు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అంతే. కాశీలో ఏమది పెట్టావు? దొండకాయ సిస్టర్. యాక్చువల్ మటన్ చికెన్ వదిలిపెట్టాల్సింది, కాశీలో ఇష్టంనే వదిలిపెట్టాలా? మీకు మటన్ చికెన్ ఇష్టం కదా? సో మటన్ చికెన్ ఇష్టం ఉంటే మటన్ చికెన్ వదిలిపెట్టాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులుగా లేరు, వీళ్ళిద్దరు అత్త కూడా లేరు. జస్ట్ లైక్ ఎట్లున్నారంటే అక్క చెల్లెల్లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా నమ్మరు అనమాట. వాళ్ళు చెప్తే కానీ నమ్మరు. ఆడ అన్నమ్మని అనుకుంటారు, వీళ్ళు అక్క చెల్లెలు అనుకుంటారు. సో ఇంటికి పెద్ద కొడుకు వర్ధిస్తున్నాడు ఇప్పుడు హర్షు. అందరిలో పెద్ద కొడుకు, సెకండ్ జనరేషన్. మా అన్నదమ్ములలో పెద్ద కొడుకు హర్షు. నువ్వేం చేస్తావు? వాటర్. చలో అమ్మ
ఝాన్సీ తీస్తున్నా నీకు వదిన అడుగుతుందని చెప్పి ఝాన్సీ తీస్తున్నా. రోజు కనిపిస్తాయి ఝాన్సీ, మీరు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారా? వీళ్ళకి ఆకలి అవుతుంది, అందరు తింటారు కానీ మా జున్ను విన్నికి మాత్రం ఆకలి అవుతలేదు కదా. చలో మా పూసాలలో పెద్ద అన్నయ్య అందరికంటే సూర్యప్రకాష్. చలో ఇప్పుడైతే మేము తింటున్నాం, ఇక వదినతో పాటు తింటున్నాం అన్నమాట. సాయంత్రం 6:28 ప్రకాష్ అందరికి బిస్కెట్స్ ఇస్తున్నాడు. సత్యనారాయణ పూజ అయిపోయింది, జున్ను వింజులు కూడా అయిపోయింది. మనశ్రీ కూడా ఉంది ఇక్కడ, సత్యవర్ధన్ అన్నయ్య కొడుకు అందరు కూడా చిన్న కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతాను అనమాట. ఇంకా మొత్తం సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ కలిసి చిట్చాట్ ముచ్చి పెట్టుకుంటుంది అనమాట. వీళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు, ఎన్నో రోజులకి అందుకొరకే కలిసి ముచ్చి పెడుతున్నాము. అక్కడ వదినలు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ వచ్చి ముచ్చి పెట్టుకొని వెళ్తున్నాము. మా జున్ను వినైతే నిద్రపోయిండు. ఆ జున్ను అక్కడ మా వాళ్ళ అన్నలు తమ్ములతో ఆడుకుంటున్నాడు. చాలా టైం తర్వాత మా అన్నయ్య వచ్చిన వాళ్ళు అప్పటిసలు వస్తాడని వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ పోదాం అనేసరికి అన్నయ్యతో కొంచెం ముచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ బయలుదేరుతాం. రాత్రి 8:20 హర్షి వచ్చి కార్లో కూర్చున్నాడు. మేమైతే కర్మేర బయలుదేరుతున్నాము. రోజు మాత్రం వస్తావా? చలో హర్షి వస్తారట, తీసుకోదాం. ఓకేనా? హర్షి వస్తే మా జున్ను విన్నులు వెనకాల ఎక్కుతున్నారు. ఇంకా రాత్రి 9:19 అవుతుంది. మేమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. ప్రజెంట్గా కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే లైట్లు వెలుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ మా జున్ను విన్నులు అయితే బతుకున్నారు చీకట్లో. చూడండి, ఏ కేబుల్ బ్రిడ్జ్. సో పబ్లిక్ చూసారు కదా, సాయంత్రం అయితే కేబుల్ బ్రిడ్జ్ మీద ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు అందరూ. కేబుల్ బ్రిడ్జ్ మీద ఇట్లా పోతుంటే అందరు ఫోటోషూట్లు జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిందే, ఇక్కడ చూసుకోకుండా జనాలు అయితే అడిగి వస్తుంటారు. అటు చూడారా ట్రాఫిక్, అటు సైడ్ కూడా రెండు దిక్కులు ఎక్కువ ఉంది ట్రాఫిక్, అటు ఇటు. ఫైనల్గా మన కేబుల్ బ్రిడ్జ్ బైపాస్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి, ట్రాఫిక్ చూసే వాళ్ళు అయితే వస్తున్నారు చాలా మంది. సో మా జున్ను విన్నులు అయితే బతుకున్నారు ఇక్కడ. ఇంట్లో దగ్గర వచ్చేసింది. ఇంకా వీడియోలో చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వరప్రసాదం వ్లాగ్స్ని. దానికి 9:30 వచ్చేసాం ఇంటికి. జున్ను విన్నులు పడుకున్నారు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేవి ఉంటాయి చాలా. ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఇవాళ నిన్న వేమనాడు కూడా పోలే అని సత్యనారాయణ వ్రతాలకి అటెంప్ట్ చేసి అయిపోయింది. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు నెక్స్ట్ వీడియో తెలియదు. బై బై. జై హింద్. మొత్తం కీప్ వాచింగ్ వరప్రసాదం వ్లాగ్స్.